यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। मम योनिः महద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. కాబట్టి నా యొక్క యోని అంటే అర్థం ఏంటంటే ఏ ప్రకృతి అయితే ప్రసవింపబడాలో దానికి యోనిస్థానం ఏదైతే ఉందో, దాని యొక్క మూలస్థానం ఏదైతే ఉందో అది ఏంటి? నాది. అది ఏమిటి దానికి? మమ యోనిః మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అంటే నా యొక్క ఆ ప్రసవ స్థానం, ఈ ప్రకృతికి మూలస్థానం మాయా. నా యొక్క మాయా అనేటువంటిది ఈ ప్రకృతికి మూలం. ఆ మాయలో నేను గర్భం దదామ్యహం. ఎలాగా? సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, ఆ మాయా అనేటువంటి ఆ యోనిలో నేను గర్భాన్ని ధరింపజేస్తున్నాను. ఎలా అంటే ఆ మాయా అనేటువంటి యోనిలో యావత్ ప్రకృతికి సంబంధించినటువంటి ఇదేనండి గొప్ప తేడా ఈశ్వర సృష్టికి జీవ సృష్టికి తేడా. మనల్ని ఏదైనా ఒకటి తయారు చేయమనండి, ఒక వస్తువు తయారు చేయమనండి. ఆ వస్తువుని తయారు చేయాలంటే ఆ వస్తువుకి ఎంత పరిమాణం ఉందో, ఇప్పుడు చూడండి, ఒక కుండ తయారు చేయాలనుకోండి, ఆ కుండ బరువు 5 కేజీలు అనుకోండి, మట్టి కూడా 5 కేజీలు మట్టి కావాలి మనకు. ఒక ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు కట్టాలనుకోండి, దాన్ని తయారు చేయమన్నాం అనుకోండి, ఆ ఇల్లుని పగలగొట్టిన తర్వాత తూకం వేసామనుకోండి, సపోజ్ అదొక 100 టన్నులు వచ్చిందనుకోండి, ఆ ఇల్లు 100 టన్నుల సామాన్లు మనం అక్కడ వాడాలి. ఇది జీవ ప్రకృతి. అంటే మనం ఏదైనా ఒకటి ఉత్పత్తి చేయాలి అని అంటే దానికి కారణం కూడా అంత మోతాదులో ఉండాలి. కానీ ఈశ్వర సృష్టికి కార్యానికి కారణానికి చాలా విలక్షణంగా ఉంటుంది. పెద్ద మర్రి చెట్టు చిన్న గింజలో నుంచి పుట్టించేస్తాడు. ఇంత 6 అడుగుల మనిషి ఒక చిన్న క్రిమిలో నుంచి పుట్టాడు. అదే మనం ఏదైనా తయారు చేయాలనుకోండి, ఎంత పెద్దదైతే అంత మోతాదులో ఉండాలి వస్తువు. కానీ అంత పెద్ద మర్రి చెట్టుకి మోతాదు ఎంత పెట్టాడు ఆయన? చిన్న మర్రి గింజ, చిన్న మర్రి గింజ. ఆలోచించండి. అంత పెద్ద ఏనుగు నుండి ఇంకా పెద్ద ఏనుగుని తీసుకొస్తున్నాడు. ఆలోచించండి. పరమాత్మ యొక్క ప్రకృతి అది. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన, సంభవః సర్వభూతానాం. అర్జున, నేను ఇచ్చేటువంటి ఆ బీజం ఉందే, ఆ బీజము ఆ యోనిలో, ఆ మూల ప్రకృతిలో, ఆ మాయా అనేటువంటి మూల ప్రకృతిలో నేను ఆ బీజాన్ని గర్భం దదామ్యహం, ఆ గర్భాన్ని చేస్తున్నాను. ఆ గర్భాన్ని ఇచ్చి అక్కడ చక్కగా ఈ ప్రకృతిని తయారు చేస్తున్నాను. ఎలాగా? సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అంటే ఈ ప్రకృతి ఆ రకంగా తయారైంది. ఎలా తయారవుతుంది అంటే, ఎలా చూడండి, తల్లి యొక్క క్రోమోజోమ్స్ తీసుకుని, తండ్రి యొక్క క్రోమోజోమ్స్ తీసుకుని మనం తయారయ్యాం. క్రోమోజోమ్స్ అంటే అర్థం ఏంటి తెలుసండి? దాంట్లోనే మన యొక్క రహస్యాలన్నీ ఉన్నాయి. మనం ఎప్పుడు చావాలి, మనకి పల్స్ రేట్ ఎలా ఉంటుంది, మనకు బ్లడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఏ గ్రూప్ ఆఫ్ బ్లడ్ తయారవ్వాలి. గుర్తుపెట్టుకోండి, తండ్రిది O పాజిటివ్, తల్లిది B ఉందనుకోండి, వీళ్ళిద్దరిది O పాజిటివే రావాలని లేదు, బిఏ రావాలని లేదు. O పాజిటివ్ B కలిసి ఇంకోటి కొత్తది రావచ్చు, లేదా O పాజిటివే రావచ్చు, లేదా బిఏ రావచ్చు. ఇదంతా కూడా లోపల క్రోమోజోమ్స్ చేసే ఆటలవి, మనకేం సంబంధం లేదు. మనం తయారవ్వక ముందే, ఈ దేహం తయారవ్వక ముందే దీని తాలూకా చరిత్ర మొత్తం తయారు చేసేసుకుంది లోపల DNA. ఏం ప్రకృతి అండి, ఏం విలక్షణమైన ప్రకృతి అండి అది. మనం ఇల్లు కట్టడానికంటే ముందు ఎలాగైతే ఇంజనీరు అన్ని పెన్సిల్ తీసుకుని ఈ తీసుకుని పేపర్ తీసుకుని గీసేస్తాడు, ఇది డ్రైనింగ్ హాల్, ఇదిగో ఇది కిచెన్ అండి, ఇదిగో కిచెన్, ఈ
4x10 పెడుతున్నాను, చాలా బాగుంటుంది, 40 feet చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది, 40 అడుగులు బ్రహ్మాండంగా స్పేషియస్గా ఉంటుంది, 4x10 పెడతాను కిచెన్, లేకపోతే 6x10 పెడతాను, హాల్ ఇచ్చాను మంచిది, 10x20 హాల్ వచ్చిందండి, లేకపోతే బాత్రూమ్ ల్యాబరేటరీస్ ఇలా వచ్చాయి. ఎలాగైతే ఇళ్ళు తయారవ్వక ముందే ఇంటి యొక్క సమగ్రమైనటువంటి అంశాలని కాగితం మీద గీస్తాడు ఒక ఇంజనీర్, అలాగనే లోపల DNA అనేది శరీరం తయారవ్వక ముందు, ఈ ఆకృతి తయారవ్వక ముందే లోపల ప్రకృతి తయారైపోయింది. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఆ మాయా అనేటువంటి దాంట్లో నుంచి కొన్ని గుణాలు బయటికి వచ్చాయి. పరమేశ్వరుడి యొక్క ఏ గర్భమైతే ఆయన ధారింపజేశాడో దాని నుండి కొన్ని గుణాలు వచ్చాయి. ఏమిటా గుణాలు? వీడిచ్చిన దాంట్లో వచ్చిందేంటి, ఆవిడిచ్చిన దాంట్లో వచ్చిందేంటి. అలాగనే తల్లి గర్భంలో నుంచి ఆ యూట్రస్లో క్రోమోజోమ్స్ దిగుతాయి. ఆవిడ యొక్క క్రోమోజోమ్స్లో తల్లి దగ్గర నుంచి విడుదలైనటువంటి క్రోమోజోమ్స్ అంతా XXXXX అని ఉంటాయి. ఈ తండ్రి దగ్గర నుంచి విడుదలైనటువంటివన్నీ కూడా X+Y అని ఉంటుంది. అంటే ఒకవేళ తల్లి దగ్గర నుండి X వచ్చి తండ్రి దగ్గర Y కలిసిందనుకోండి, మగవాడు పుడతాడు. ఈ తండ్రి దగ్గర నుంచి X వచ్చి తల్లి దగ్గర నుండి X వచ్చిందనుకోండి, ఆడపిల్ల పుడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది. తల్లి దగ్గర నుంచి X వచ్చేస్తుంది, తండ్రి దగ్గర నుంచి X వస్తుంది, +Y కూడా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్త్రీ పురుషుడు కానటువంటి తటస్థ ప్రకృతి వస్తుంది. అక్కడ వస్తుంది. అది తేడా. పాపం ఆ వ్యక్తికి మనం వాళ్ళని విమర్శిస్తాం, అది కాదండి, లోపల ఆ ప్రకృతి. అది మనం శరీరాన్ని చూసి విమర్శిస్తాం, తప్పండి. ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని గేలి చేయకూడదు, మనం ఎవరిని అసహించుకోకూడదు. ఇది ప్రకృతి అండి. ఇది ఎవరిని ఒకరిని విమర్శించే హక్కు మనకు ఎవడిచ్చాడండి? మనం ఏదో చాలా బాగా పుట్టామని వాళ్ళని వికారంగా ఉన్నారని విమర్శిస్తామా? అందుకని ఈ బ్యూటీ కాంటెస్ట్లు పెడతారే, అంత దరిద్రం ఇంకొకటి లేదంటే మిగతా వాళ్ళందరూ వికారులు, వీళ్ళొక్కళ్ళే అందగాళ్ళనే. వీళ్ళెవరండి అందాన్ని నిర్వచించడానికి? అంటే మిగతా వాళ్ళు ఎవరు పనికిరారనే. అందం అనేది శరీరంతో కొలత పెట్టేది కాదండి, ఇది బుద్ధి ప్రజ్ఞతో కొలత పెట్టాలి. అందుకని బ్యూటీ కాంటెస్ట్లో కూడా అందం బయటికి చూసి తర్వాత ఆఖరిగా ఈ క్వశ్చన్స్ కూడా వేస్తారు, వీళ్ళ బుద్ధి ఎలా ఉందో అది కూడా చూస్తారు ఆఖరికి, అదేదో కొసమెరుపులాగా. కానీ బయటంతా నడుము ఇంత ఉంది, లేకపోతే వీళ్ళ చెస్ట్ ఇంత ఉంది, లేకపోతే చేతులు ఇంత ఉన్నాయి, ముక్కు ఇంత ఉంది, కళ్ళు ఇంత ఉంది, ఎన్ని రేపో మాపో చచ్చిపోయే మాంసపిండానికి కొలతలు పెట్టి దానికి కిరీటం పెడతారు. ఏమైనా కిరీటం పట్టుకుపోతే ఇవిడ రేపు వెళ్ళేటప్పుడు, లేకపోతే హీమ్యాన్ వీడేమైనా పట్టుకుపోతాడా? అంటే మిగతా వాళ్ళందరూ వికారులనే అర్థం, మిగతా వాళ్ళు ఎవరు పనికిరారనే అర్థం. ఏదో అలా ప్రకృతి మాంసపిండం అలా తయారైంది చక్కగా. ఇప్పుడు మనం పూరీలు వేస్తాం, రౌండ్గా వచ్చే పూరి ఒకటి ఉంటుంది, ఒక్కోసారి కొద్దిగా వచ్చినప్పుడు సాగిపోతాయి. దానికి మనం సాగిపోయిన పూరిని అసహించుకుంటామా? రౌండ్గా ఉన్నవే తింటామంటావా? తినేది పూరియే. ఒకడు అన్నాడు, నాకు పెళ్ళి అవ్వట్లేదు స్వామీజీ అన్నాడు. నేనన్నాను, అదేంటయా, జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను. అందరి దగ్గరికి తిరిగేశానండి అన్నాడు. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చింది, వీడికి పెళ్ళి అవ్వట్లేదంటే అర్థం ఏం తెలుసా అండి, మీకు తెలియట్లేదు, చచ్చిపోతున్నాను. ఏ పిల్లని చూపించినా ముక్కు కొద్దిగా ఇలా ఉందంటాడు, లేకపోతే రంగు తక్కువ అంటాడు, వాడికి జడ ఇక్కడి నుంచి కాళ్ళ దాకా ఉండాలంటాడు. నేనన్నా, ఏమన్నా జడ పట్టుకు ఎక్కుతావు పైకి? ఏమన్నా ఏం కావాలి నీకు? ఏం చేస్తావు? ఆ జడ పొడుగ్గా ఉందనుకో, ఏం చేస్తావు? పట్టుకు ఎక్కుతావా నువ్వేమన్నా? ఏం చేసుకున్నా అంటే, నా భార్య అండి పెద్ద జడ ఉండాలి, తెల్లగా ఉండాలి, ముక్కు కళ్ళు అన్నీ బాగుండాలి, అన్నీ చక్కగా ఉండాలి. ఏం చేస్తావు? బురకా వేసి తిప్పుతాను ఊర్లో. ఇంకెందుకు అది? ఇవన్నీ కోరుకొని బురకా వేసేందుకు తిప్పాలి నువ్వు? నువ్వు గూర్ఖ, ఆవిడ బురక, నువ్వు ఆవిడికి గూర్ఖ, ఇంకంతే. గూర్ఖ అంటే తెలుసు కదా, ఏమిటి? కాపలాదారి, వాచ్మెన్. ఈవిడికి బురక, వీడికి గూర్ఖ, వీడు గూర్ఖ. ఏమిటో వీడి పిచ్చ. నేను అడిగాను, ఏమయ్యా తెల్లగా ఉంటే ఏమన్నా నాకు తినేస్తావు మొత్తం? ఏం చేస్తావా? ముక్కు కొద్దిగా తేడా ఉందనుకో ఏం చేసేస్తావు? నువ్వు ఏం చేసుకుంటావు? దేని కొరికితే లాగిపెట్టి కొడతారని. నేను తిందామనుకుంటే ఏం తినడానికి అయితే ఏమన్నా ఇడ్లీయా, దోశ, వడ? మనిషి చంపేస్తారు, కుట్టి నరికేస్తారు. ఇప్పుడు గిల్లడానికి లేదు, కుట్టేస్తారు. అందులో ఈరోజు ఏంటి, ఉమెన్ హెరాస్మెంట్ చట్టాలు బోల్డ్ ఉన్నాయి. అసలు చూస్తేనే చాలు, మా ఆయన నన్ను ఇలా చూశాడండి అంటే అయిపోయింది, లోపల పడేస్తారు పట్టుకెళ్ళి. చూడడం కూడా ఆవిడ అనుమతించి 9:30 to 10, లేకపోతే 10:30 to 11 చూడంతే. ఎందుకని 11 o'clockకి మళ్ళీ టీటీడీలో దక్షిణామూర్తి వస్తుంది, నువ్వు చూడడానికి లేదు, నేను చూసుకుంటానంటుంది ఆవిడ. అబ్బో, ప్రమాదం ఇది. కాబట్టి నువ్వేం చేయలేవా, ఏదో భగవంతుడిచ్చిన ప్రారంధం యాక్సెప్ట్ చేయి అంతే.
ఇవి ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని గీతలు గీసుకున్నాడు. వాడికి ఇప్పుడు 45 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు ఎవరు చేసుకొని అంటున్నారు వాడిని. 45 ఏళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నాడు. ఇప్పుడు వాడు ఎలా ఉండాలి అలా ఉండడం పోయాడు. వాడి ప్రకృతి అయిపోయింది వాడిది. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు రారు. కాబట్టి ఇక్కడ కూడా ఆలోచించండి, ఈ ప్రకృతిలో ఈ తండ్రి నుంచి విడుదలయ్యేటువంటి క్రోమోజోమ్స్, తల్లి నుండి విడుదలయ్యే క్రోమోజోమ్స్ రెండు కలిసి ఒక ప్రకృతి తయారైంది. అలాగని ఇక్కడ కూడా పరమాత్మ అంటున్నాడు, మమ యోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. ఆ మాయా అనేటువంటిది ప్రకృతికి మూలం, అదే యోనిస్థానం. అది దాంట్లో నేను గర్భం దదామి, దాంట్లో గర్భాన్ని ఇస్తున్నాను. అయితే నా వల్ల వెళ్ళినటువంటి అంశం ఒకటి, తన నుండి వచ్చేటువంటి అంశం ఇంకొకటి, ఇవి రెండు కలిసి సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అక్కడి నుంచి ఇదంతా ఆవిర్భావం అయ్యాయి. ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఏమేం పుట్టుకొచ్చాయి? ముందు లోకాలన్నీ బయటకు వచ్చాయి. ఎన్ని లోకాలు? 14 లోకాలు. పైకి 7, క్రిందకు 7. భూహు భువః స్వః మహః జనః తపః సత్యం. 7 లోకాలు. కిందకి అతల వితల సుతల పాతాళ తలాతల రసాతల మహాతలం. 7 లోకాలు. కిందకి 7, పైకి 7. 7 అప్ 7 డౌన్. 7 14 లోకాలు. అసలు ఈ లోకాలు ఎంత అద్భుతంగా తయారయ్యాయి. అయితే ఈ లోకాలు తయారైన తర్వాత ఏం తయారయ్యాయి? ఈ లోకాల్లో 2 అంశాలతో ఈ ప్రకృతి నడుస్తుంది. ఒకటి చేతన ప్రకృతి, 2 జడ ప్రకృతి. అంటే సెన్షియంట్ అండ్ ఇనర్ట్. అంటే జడ ప్రకృతి, చేతన ప్రకృతి. జడం, రాళ్ళు, మట్టి, ఇవన్నీ జడ ప్రకృతులు. ఇదిగో ఈ స్తంభాలు గింబాలు ఇవన్నీ జడ ప్రకృతులు. కానీ కదిలే ప్రకృతి, జీవముండే ప్రకృతి. ఈ జీవముండే ప్రకృతులు కూడా మళ్ళీ 2గా విభజింపబడ్డాయి. బాగా ఆలోచించండి. అవేం తెలుసా అండి? స్థావరం, జంగమం. స్థావరం అంటే చెట్లు, అవన్నిటి ప్రాణం ఉంటుంది కానీ అలా ఉంటాయి. ఇక్కడ మొక్కేస్తే అక్కడే ఉంటుంది. మనలాగా వెళ్ళిపోయి ఇంకో ఊరు వెళ్ళిపోయి, లేకపోతే నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళిపోతుంటే మన ఇంట్లో మామిడి చెట్టు వేసుకున్నాం అనుకోండి, రేపు మళ్ళీ చూస్తే ఎక్కడో ఎవరింట్లోకి వెళ్ళి కాయలు కాస్తూ ఉంటాయి అవి. సో అలా కాదు, మన ఇంట్లో వేసిన చెట్టు మన ఇంట్లోనే కాస్తూ ఉంటుంది. అది స్థావర ప్రకృతి, అలానే ఉంటాయి. జంగమ ప్రకృతి అంటే కదిలిపోయే. విష్ణు సహస్రనామాలు అంటారు, జంగమా జంగమా దేవం జగన్నారాయణోద్భవం. జంగమ ప్రకృతి అంటే కదిలే ప్రకృతి. అజంగమం అంటే స్థావరం, జడం, చేతనం అన్నీ కూడా జగత్ నారాయణోద్భవం. అదంతా నారాయణ నుంచి పుట్టింది. అదే అంటున్నాడు ఈయన, తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. కాబట్టి ఒకటి చేతన ప్రకృతి, 2 జడ ప్రకృతి. ఈ చేతన ప్రకృతిలోనే స్థావర ప్రకృతి, జంగమ ప్రకృతి. ఈ జంగమ ప్రకృతులు కూడా 4 రకాలుగా ఉన్నాయి. జంగమ ప్రకృతులు, కదిలిపోయే ప్రకృతులు, జీవరాశులు. ఏం తెలుసండి? అండజం, ఉద్భిజం, శ్వేతజం, జరాయుజం. అంటే గుడ్డుని చీల్చుకుంటూ పుట్టేటువంటి రెప్టైల్స్, పాము, బాతు, మొసళ్ళు, తాబేళ్ళు, చేపలు, కోడులు, పక్షులు, ఇవన్నీ కూడా. ఉద్భిజం అంటే ఏంటి? విత్తనాలని చీల్చుకుంటూ వచ్చినటువంటి ఈ చెట్లు, లతలు, తీగలు, ఇవన్నీ. తర్వాత చూస్తే శ్వేతజం అంటే బాన్ ఆఫ్ మాయిశ్చర్, పాచి నుండి నాచు నుండి పుట్టినటువంటి సూక్ష్మాంశమైనటువంటి క్రిములు. అలాగనే జరాయుజం, మ్యామల్స్ అంటే జరాయుజం అంటే తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ పుట్టినవి. ఆవు, పులి, ఏనుగు, కుక్క, నక్క, సింహం, మనిషి, ఇవన్నీ కూడా తల్లి గర్భం నుంచే బయటకు వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ప్రకృతులు తయారయ్యాయి. ఇవన్నీ కలబడి ఇప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి ఇంత ప్రకృతి నడవడానికి అసలు ఏం జరిగిందయ్యా? అసలు ఇవన్నీ రావడానికి అసలు మూలం ఏమిటో చెప్పమంటే ఇక్కడ అంటారు ఆయన, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా. ఇక్కడ నానా రకాలైన ప్రకృతులు వచ్చాయి. 14 లోకాలు. మళ్ళీ ఆ 14 లోకాల్లో జడ ప్రకృతి, చేతన ప్రకృతి. ఆ చేతన ప్రకృతిలో స్థావరాలు, జంగమాలు, ఇన్ని రకాలుగా వచ్చాయి కదా. ఇన్ని రకాల ప్రకృతి అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, ఏ మాయ అయితే ఈ ప్రకృతికి యోనిగా ఉనిందో, మూలంగా ఉనిందో, అందులో నేను బీజాన్ని పెట్టాను. ఆ బీజాలేంటి అంటే, ఆ మావి నుండి వచ్చింది ఏంటి? ఆ మాయ నుండి ఈయన దగ్గర నుంచి వచ్చింది ఏంటనంటే, ఈయన దగ్గర నుండి వచ్చిందంతా కూడా శక్తి. ఈ పరమాత్మ దగ్గర నుంచి వచ్చిందేంటి? చైతన్యం. మిగతా అన్నీ కూడా ఆ మాయ దగ్గర నుంచి వచ్చింది. ఏమిటి? పంచభూతాలు, సత్వరజస్తమో గుణాలు. ఇదే మొత్తం ప్రకృతి. పంచభూతాలు, సత్వరజస్తమో గుణాలు, చైతన్యం. ఇది మొత్తం కలిపితే ప్రకృతి అంతా ఇంతే.
అందుకని ఆయన అన్నారు భిన్నా ప్రకృతి రష్టదా. మనకు బహుశా 7వ అధ్యాయంలో వస్తుంది, భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. అష్టదా ప్రకృతి, 8 రకాల ప్రకృతి. ఏంటనంటే జీవులకి సంకేతమైనటువంటి సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కలిపి జీవ సంకేతమైనటువంటి సూక్ష్మ శరీరం. ఇది ఒకటి. మాయ ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. కాలం, అలాగనే పంచభూతాలు. ఇవన్నీ కలిపితే ఎన్నైంది? 8 ప్రకృతులు. 8 రకాలైనటువంటి ప్రకృతులు తయారైంది. పంచభూతాలు ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి, పంచభూతాలు. కాలం, వీటన్నిటిని నడిపించే కాలం ఈ ప్రకృతికి ఒక భాగం, నడిపించాలి. అలాగనే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు 3 కలిపి ఒకటి, మాయ నుండి వచ్చిన గుణం 7వది. ఇకపోతే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి జీవ ప్రకృతి. ఈ 4 కలిపి ఒకటి. కాబట్టి ఈ 3 తెగలు, ఈ పంచభూతాలు కలిపి ఎంతైంది? 8. భిన్నా ప్రకృతి రష్టదా. అష్టదా ప్రకృతి అది, అలా నడుస్తుంది ఇది. కాబట్టి అటువంటి ప్రకృతిని నేను తీసుకొచ్చాను. అంతేకాదు, ఎలా తీసుకొచ్చాడంటే ఆయన మాయా అనేటువంటి దాంతో ఇది అద్భుతంగా డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయింది అని అంటే ఆయన చెప్తారు, బీజః ప్రదః పితా. నేను తండ్రినై బీజాన్ని ఇచ్చాను. తల్లిగా మాయ ఏం చేసింది? తన నుండి గుణాలని బయటికి తీసుకొచ్చింది. త్రిగుణాల నుండి నా బీజం ద్వారా చేతనత, జీవ ప్రకృతి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, చైతన్యం, దేశము, కాలము, ఇవన్నీ కూడా గుణాలతో కలిసి ఇంత అర్థవంతమైన ప్రకృతి తయారైంది. కాబట్టి మా ఇద్దరి వల్ల ఈ ప్రకృతి వచ్చింది. ఏమండి అసలు మాయా అంటే ఏంటండి? మాయా 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 అంటున్నారు. ఏంటండి మాయా? మాయా అంటే యా మా సా మాయా. మాయా అనేదాన్ని తిప్పించేయండి, అదే మాయా. మాయా అని రాసి తిప్పిస్తే ఏమొస్తుంది? యామా అని వస్తుంది, అదే మాయ. అంటే ఏదైతే లేదో అది ఉన్నట్లుగా కనిపిస్తుంది, అదే మాయ. దాని అర్థం అది. లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ దేహం ఉందండి నిజంగా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇది ఉందా చెప్పండి? రోజు రోజుకి మారిపోతూ ఉంది. ఉండేదైతే మారిపోతుందా? మారదు, అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, బాగా ఆలోచించండి, ఇది ఇలానే ఉంటుంది, చచ్చేదాకా ఇలానే ఉంటుంది. అంటే ఇది కనబడకుండా పోయేదాకా ఇలానే ఉంటుంది. మనం ఇలానే ఉంటామా? మనం ఎలా ఉంటున్నాం? 1-2 ఏళ్ల తర్వాత రాగానే ఏమిటో స్వామి మీరు మారిపోయారండి, ఇలా ఉన్నారంటారు. 5 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఏమిటో మీరు బాగా మారిపోయారు, తేడా వచ్చేసారంటారు. అంటే ఏది కరెక్ట్ కాదు, మారిపోతూ ఉంది. ఏమో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు స్వామి ఇలా ఉండేవారు, ఇప్పుడు బాగా ఇలా అయిపోయారు. అలా అవ్వనులేండి, ఎప్పుడో చచ్చినా అవ్వను. ఎందుకని? నా ప్రయత్నంలో నేనున్నాను అలా అవ్వకుండా ఉండడం కోసం. ప్రయత్నం చేయకపోతే అయిపోతాం మనం. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకని? అలా అవ్వకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి, చాలా ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఇక్కడ మాయా అంటే ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏది లేదో అది ఉన్నట్టుగా పరమాత్మ అంటే ఏం తెలుసండి? ఈ మాయకి పరమాత్మకి తేడా. పరమాత్మ ఎప్పుడూ ఉండేవాడు, మాయ ఎప్పుడూ లేనిది. అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు అక్కడ. వాళ్ళిద్దరికీ కుదిరింది, అందుకనే ప్రపంచం వచ్చింది. కాబట్టి ప్రపంచాన్ని చూడండి. ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని మీరు పరిశీలన చేస్తే ఏ వస్తువునైనా తీసుకోండి, అందులో ఉండేది ఒకటి ఉంటుంది, కదిలిపోయేది ఇంకొకటి ఉంటుంది. ఈ కదిలిపోయే గుణం మాయది, ఉండేది పరమాత్మతత్వం. అందుకనే అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేతి అంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మరూపం, జగద్రూపం తతోద్వయం. బాగా చూడండి, సముద్రం ఉందనంటే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి, కానీ అలలు వస్తుంటుంది పోతుంటుంది. మాయ అంటే అల. అల పుట్టింది, అల పోతుంది, అది మాయ. అల అనేది మాయ, నీరు అనేది సత్యం. అలాగనే ఈ దేహం ఉంది కదా, ఇప్పుడు పరిపూర్ణానంద అంటున్నారు. పరిపూర్ణానందాన్ని దేన్ని చూసి అంటున్నారో అది ఒకరోజు కనపడదు, అది మాయ, పోతుంది. కానీ పరిపూర్ణానంద పోయారండి అన్నారు కదా, ఆ పోయిన వాడు ఉంటాడు కదా, వాడు పోడు రాడు, వాడు సత్యం. ఈ శరీరానికంటే ముందున్నాడు. తండ్రి గర్భంలో నుంచి లోపలికి వెళ్ళి తల్లి గర్భంలోకి చేరుకుని వాడు నిలబడ్డాడు. 24 గంటలు నిలబడ్డగానే ఏమవుతుంది తెలుసండి? లోపల ఆ అండం నుంచి విడుదలైనటువంటి క్రోమోజోమ్స్, దీని నుంచి వచ్చిందంతా కూడా అలాగా తిరిగి గడ్డ కడుతుంది. ఆ గడ్డ కట్టడమే మనం. ఏంట్రా ఈ గడ్డ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా మెడికల్ డాక్టర్స్ని అడిగితే ఈ ఒక శిశువు లోపల తల్లి గర్భంలో తయారవుతుంది కదా, అది కూడా క్యాన్సర్ గడ్డే. నిజం, అడగండి కావాల్సి ఉంటే. అది కూడా ఒక వెరైటీ ఆఫ్ క్యాన్సర్.
కాకపోతే అది ఈ రూపంలో వస్తుందంతే. క్యాన్సర్ అంటే ఏంటండి? మన శరీరానికి సంబంధం లేనటువంటి ఒకటి లోపల తయారవుతుంది, ఒక ఘన పరిమాణం రూపంలో. అది క్యాన్సర్. అది అక్కర్లేనిది, అన్వాంటెడ్ థింగ్, అది తయారవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. అలాగని ఈవిడ యొక్క శరీరానికి సంబంధం లేదు, ఇది లోపలికి వెళ్ళి తయారైంది, అది కూడా ఒక క్యాన్సర్. కాకపోతే క్యాన్సర్ వస్తే మన శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. ఈ క్యాన్సర్ని చూసారా, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది పుట్టి బయటకు వచ్చిన తర్వాత. ఆ క్యాన్సర్ వస్తే ఒకసారి పోతాం, ఏదో కీమోనో ఏదో పేడి థెరపీలు పెట్టి పోతాం మనం త్వరగా. కానీ ఈ క్యాన్సర్ వస్తే చచ్చేదాకా పోం, జన్మజన్మలకి పోం, తరతరాలకి పోం, అలా ఉంటాడనమాట. ఇది గొప్ప క్యాన్సర్ ఇది. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, ఈ ప్రకృతిని మొత్తాన్ని విభజించి చూస్తే ఈ ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు, మాయా ఉంది. ఎందుకని? ఆ రెండుతోటే తయారైంది. ఇప్పుడు కుండ దేంతో తయారవుతుంది? మట్టితో. కుండని మీరు ఎక్కడ ముట్టుకున్నా ఏముంటుంది? మట్టి ఉంటుంది. మట్టి ప్లస్ ఏముంది? కుండ. అంతేనా? కుండని చూస్తే ఏముంటుంది? అందులో కుండ కనపడుతుంది, ప్లస్ ఏముంటుంది? మట్టి. ఓహో, కుండ ప్లస్ మట్టి రెండు ఉన్నాయా అక్కడ? కుండ ప్లస్ మట్టి రెండు ఉన్నాయా? మట్టే ఉంది. ఎందుకని? కుండని మీరు ఎక్కడ ముట్టుకున్నా మీకు తగిలేదేంటి? మట్టే. మరి కుండని ఏమంటున్నారు? ఆకారం ఏంటి కొత్తగా వచ్చి పడిందా కుండ మీద? ఇప్పుడు మట్టి ముద్ద ఎక్కడుంది? కుండ ఆకారం ఇక్కడి నుంచి వచ్చి అలా దాని మీద వాలిందా? ఏమైంది? మట్టే ఆ రూపాన్ని పొంది ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ రూపాన్ని పొంది ఉన్నప్పటికీ అది కుండ కాదు, అదేంటి? మట్టి. కానీ మనకు కుండగానే అనిపిస్తుంది, మట్టి అనుకోం, అదే మాయ. అర్థమైందండి? ఉంగరం అంటున్నారు, ఉంగరం 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 అంటున్నారు మీరు. ఉంగరం కాదు, ఇది బంగారం. కానీ బంగారము అనేటువంటి భావన కంటే ఉంగరం అనే భావన మనల్ని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణే మాయ. ఎక్కడ ఏది ఆకర్షిస్తుందో గుర్తుపెట్టుకోండి, అది మాయా. ఏదైతే స్థిరంగా శాంతంగా సత్యమే ప్రకాశిస్తుందో అది సత్యం, అది బ్రహ్మ. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతి కూడా ఈ రెండు లక్షణాలతో నడుస్తూ ఉంది. ఒకటి సత్యమైన పరమాత్మతో, ఒకటి మాయాస్వరూపమైన గుణాలతో నడుస్తుంది. కాబట్టి సత్యమైన పరమాత్మ గురించి 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా చెప్తారు. అందుకనే ఇప్పుడు ఆ పరమాత్ముని పొందాలంటే మనం ఏం చేయాలి? ఈ మాయ అనేది తొలగాలి. అందుకు పరమాత్మ అనేటువంటి తత్వాన్ని పొందడానికి మాయ తొలగాలి. మాయ తొలగాలంటే ఏం చేయాలి? పరమాత్ముని పెట్టుకోవాలి మనం. ఇది పెద్ద సమస్య. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, పుట్టే ముందే ఏం చెప్పింది? ఆ శక్తి వచ్చి చెప్పింది వసుదేవుడికి జైల్లో ఉంటే, ఒరే ఆ కృష్ణుడు పుట్టబోతున్నాడు ఇప్పుడు నీ గర్భంలో, పరమాత్మ, వాడు పుట్టుకతోటి అందరూ పడుకుంటూ పోతారు, మూర్ఛపోతారు. నువ్వేం చేస్తావు? నీ భార్య కూడా పడిపోతుంది. నువ్వేం చేస్తావు? జాగ్రత్తగా పరమాత్మ నెత్తి మీద పెట్టుకో, వెళ్ళు అక్కడికి. వీడంటాడు యమునా నది, అన్నీ వాడే చూసుకుంటాడు, నువ్వు వెళ్ళు అన్న. అందుకని అక్కడ బాగా ఆలోచిస్తే భాగవతం ఏం చెప్తుంది? వసుదేవుడు ఆ పరమాత్ముని నెత్తి మీద పెట్టుకున్నాడు, దిగిపోయాడు, సంసారంలో దిగిపోయాడు. సంసారమే మాయ వాడికి దారిచ్చింది. ఎందుకని? పరమాత్ముని చూసి మాయ తప్పుకుంటుంది. పరమాత్ముడు లేడనుకోండి, వీడిని మింగేస్తుంది యమున. అందుకనే మనం కూడా ఈ ప్రపంచంలో ఉండాలి అనుకుంటే, ప్రపంచాన్ని దాటాలి అనుకుంటే పరమాత్ముని ధరించండి లోపల, ఇంక దేని పెట్టుకోకండి. మీరు లోపల పరమాత్ముని ధరించి వెళుతున్నారా, మాయ దారిస్తుంది. మాయా దారి రెండు పాయలుగా విడిపోయి వాడికి హాయిగా దారిచ్చింది. వెళ్ళాడు, అక్కడ పరమాత్ముని దింపి ఆ శక్తిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అందరూ లేచి కూర్చున్నారు. అప్పుడు ప్రకృతి రాగానే అందరూ లేచారు, పరమాత్మ రాగానే అందరూ పడుకున్నారు. అందుకనే మనం అంతా బాగా స్నానం చేస్తాం, కిలకిల్లాడుతాం, కాఫీ తాగుతాం, బట్టలు కట్టుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, దేవుడి గదికి వెళ్ళి ధ్యానం చేసేటప్పుడు నిద్రపోతాం. మళ్ళీ దేవుడి గది నుంచి బయటికి రాగానే మళ్ళీ ప్యాంట్లు వేసుకుంటాం, షర్ట్లు వేసుకుంటాం, టిఫిన్ తింటాం, బాగుంటాం. ఈ దేవుడి దగ్గరికి వెళ్తేనే నిద్ర వస్తుంది, ధ్యానం చేయమంటే నిద్ర వచ్చేస్తుంది. కారణం, దేవుడు రాగానే, దేవుడు పుట్టగానే అందరూ మూర్చిపోయారు. కానీ మనం వసుదేవుడు అయి ఉంటే, తపస్సు చేస్తే దేవుడి గురించి, అప్పుడు మనం నిద్రపోం, మనకు ఆ మాయా నిద్ర పట్టదు. వాడిని ధరించే అవకాశం మనకి ఇస్తాడు వాడు. వాడిని గురించి ఆలోచించకుండా ఊరికి ఏదో అరగంటకి వెళ్ళి నేను పూజ చేసి వస్తానంటే మాయా నిద్రలోనే పడతాం మనం. కాబట్టి ఇక్కడ ఆ మాయా అనేది చాలా గొప్ప గుణమండోయ్. మనం అనుకుంటాం మనం చాలా మాయావులం, మనం చాలా మాయ చేయొచ్చని. మాయ మనకంటే గొప్ప మాయ. అది ఏం మాయ? లోపల ఆవరించింది, బయట ఆవరించింది మాయ. మమ మాయా దురత్యయా దైవీ శేష గుణమై మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కాబట్టి మనం మాయని అండర్ ఎస్టిమేట్ చేయకండి, మనల్ని కిందేసి తొక్కేస్తుంది, అది అండర్స్టాండ్ చేస్తుంది. అది
కాబట్టి మనం ఆ పరమాత్ముని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఈ మాయ యొక్క గుణాలన్నీ తెలుస్తాయి. కాబట్టి 14వ అధ్యాయం ద్వారా ఇప్పుడు రాబోయే శ్లోకాల నుంచి మాయని చాలా అద్భుతంగా వివరిస్తారు ఆయన. అసలు మాయ అంటే ఏంటి, మాయ యొక్క గుణాలేంటి, అవి ఏమేం చేస్తాయి, ఎలా ఉంటాయని. కాబట్టి ఆ మాయ యొక్క గుణాలే గుణత్రయ విభాగ యోగం. దాని గురించి చెప్తారు. ఇది దాటితే 15వ అధ్యాయం ఏంటి, పురుషోత్తమ ప్రాప్తి. మాయను దాటిన వాడికి పరమాత్ముని చేరుకుంటాడు.